రాము గత 5 సంవత్సరాలు చూసినట్టయితే కేసీఆర్ పాలనలో రైతు రాజుగా ఉన్నాడని మనందరికీ తెలుసు. అలాగే వరి ధాన్యం పంట పండించడంలో టాప్ లో నిలిచింది. సో ఇప్పుడు పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని చెప్పొచ్చు. అప్పుడు చూసినట్టయితే పండించిన పంట ఎక్కడ పెట్టుకోవాలో తెలియక అంటే బస్తాలు కూడా సప్లై చేయలేకపోయామని చెప్పేసి కూడా మనం వింటూ ఉన్నాం. సో ఇప్పుడు ఈ సిచ్యుయేషన్ ని ఎలా చూడొచ్చు అంటారు? సునీత, తెలంగాణ రాష్ట్రం దేశానికి ధాన్య భాండాగారంగా నిలిస్తే ఎక్స్పెషల్లీ నల్గొండ జిల్లా తెలంగాణకే ధాన్య భాండాగారంగా నిలిచింది. ఎక్కడ చూసినా కూడా లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అనేది నల్గొండ జిల్లాలో రికార్డు స్థాయిలో దిగుబడులు వచ్చాయి. ఒక రోజునైతే దాచిపెట్టడానికి గోదాములు లేక ప్రైవేటు గోదాములు అద్దెకు తీసుకొని మరీ పండించినటువంటి ధాన్యాన్ని దాచిపెట్టినటువంటి పరిస్థితి నల్గొండ జిల్లాలో ఉంది. కానీ ఈరోజు పూర్తిగా తిరోగమనం పాలైంది. పూర్తిగా వ్యవసాయం అంతా కూడా సంక్షోభంలోకి నెట్టివేయబడింది. ఎక్కడ చూసినా కూడా పంట పొలాలు మనకి ఇక్కడ దర్శనం ఇవ్వట్లేదు. ఒకప్పుడు 22 లక్షల ఎకరాల ఆయకట్టు ఉన్నటువంటి ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఈరోజు 15 లక్షల ఎకరాల ఆయకట్టు మాత్రమే ఈరోజు సాగవుతూ ఉంది. అందులో పత్తి ఎక్కువగా పండుతూ ఉంది. వరి చాలా వరకు తగ్గించారు. ఎందుకంటే మొన్నటి యాసంగి సీజన్లో ధాన్యం అమ్ముకోవడంలో రైతులు పడ్డటువంటి బాధలు, వాళ్ళు పడ్డటువంటి కష్టాలు అనేది మనకు కూడా గుర్తున్నాయి. దాదాపు 2 నెలలు ఆ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అకాల వర్షాలు తెరిచి అవన్నీ కూడా మొలకలు వచ్చి రైతులు పూర్తిగా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు వాళ్ళ కళ్ళ ముందు ఇంకా కదలాడుతూనే ఉన్నాయి. అవన్నీ భయపడేటువంటి రైతులే వరి చాలా వరకు తగ్గించారు. పత్తి పంటలు వేసుకుంటూ వచ్చారు. పత్తి పంటలు వేసుకుంటే కూడా ఈసారి మళ్ళీ వారికి మోసం అయిపోయింది. ఎందుకంటే నల్గొండ జిల్లా అంటేనే పత్తి విత్తనాలకు ఎక్కువగా, నకిలీ విత్తనాలకు ఇక్కడ ఎక్కువగా సరఫరా అవుతుంటుంది. పక్కన ఉన్నటువంటి గుంటూరు, అదేవిధంగా రాయలసీమ ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున నకిలీ విత్తనాలు వస్తాయి. గత ప్రభుత్వంలో పీడీ యాక్టులు పెట్టి నకిలీ విత్తనాలు రాకుండా చాలా కట్టడి చేశారు. కానీ ఈసారి ఎలాంటి కట్టడి చేయలేదు, ఎలాంటి చెక్ పోస్టులు పెట్టుకోవడంతో చాలా ప్రాంతాల్లో నకిలీ పత్తి విత్తనాలు రైతుల్ని నిలువున ముంచాయని చెప్పాలి. దీంతోపాటు ఈ వచ్చినటువంటి భారీ వర్షాలు కూడా పత్తి పూత అంతా కూడా రాలిపోయి దిగుబడిపైన తీవ్ర ప్రభావం పడింది. ఎట్లయితేనేమి ఈసారి పత్తి దిగుబడి తగ్గిపోయింది, వరి దిగుబడి తగ్గిపోయింది. ఈ మొత్తంగా వ్యవసాయం అంతా కూడా చిందరవందరగా మారింది, తిరోగమనం పాలైంది. సునీత, రైట్ రాము, రైట్ చూస్తున్నాం కదా. కేసీఆర్ పాలన సాగుకు స్వర్ణయుగం మరోసారి కేంద్ర వ్యవసాయ శాఖ నివేదిక చెప్పింది. గత 5 సంవత్సరాల నుంచి వరిలో టాప్లో నిలుస్తూ వచ్చింది. ఇప్పుడు పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. రైతు రాజు అవ్వాలని, మళ్ళీ మునుపటి రోజులు తిరిగి రావాలని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. సో ఇది వాళ్ళ స్పెషల్ డ్రైవ్. స్టే ట్యూన్ టు టీ న్యూస్.